రవి అర్ధరాత్రి అకస్మాత్తుగా నిద్రలేచి కిటికీలోంచి చూశాడు. అక్కడ ఒక భయంకరమైన ఆడదయ్యం నిలబడి తన చేతిలో ఉన్న గోరుముద్ద తినమని అడుగుతుంది. అసలు రవికి ఆ దయ్యానికి ఏం సంబంధం? వాళ్ళు ఒకప్పుడు ప్రేమించుకున్నారా? నిజం తెలిస్తే పక్కా ఏడ్ చేస్తారు. ముందు లైక్ కొట్టండి, అలాగే మంచి ప్రొడక్ట్స్ ట్యాగ్ చేసా చూడండి. నిజానికి రవి చిన్నగున్నప్పుడు వాళ్ళ అమ్మ జ్యోతి అనే అమ్మాయికి కొంచెం రవిని చూసుకో, నేను వేరే ఊరికి వెళ్తున్నా అని చెప్పింది. జ్యోతి అతన్ని తన సొంత కొడుకులాగా చూసుకుంది. ఒక రోజు రవి తన జ్యోతి అక్కతో, అక్క కొన్ని రోజుల్లో నీ పెళ్లి కాబోతుంది కదా, నువ్వు పెళ్లి చేసుకుని వేరే ఊరికి వెళ్లిపోతే మా అమ్మ లేకపోతే నన్ను ఎవరు చూసుకుంటారు అని అడిగాడు. ఆ మాట విని జ్యోతి చాలా ఎమోషనల్ అయ్యింది. నేను పెళ్లి చేసుకుని వెళ్లిపోయినా గానీ నీకోసం అన్నం తినిపించడానికి ఇంటికి వస్తా అని అంటుంది. దాని తర్వాత రోజే జ్యోతి రవికి అన్నం తినిపిస్తుంది. రవి ఆనందంగా తన అక్క చేతితో అన్నం తింటాడు. అప్పుడే వాళ్ళ అమ్మ రావడం గమనించి అతను వెంటనే అమ్మ దగ్గరికి వెళ్లిపోతాడు. కానీ జ్యోతి మాత్రం అక్కడే నిలబడి ఉంటుంది. వెంటనే రవి ఇంకా వాళ్ళ అమ్మ కలిసి జ్యోతి వాళ్ళ ఇంటికి వెళ్లి చూస్తే ట్విస్ట్. పాపం రవి ముద్దుల అక్క జ్యోతి పెళ్లి కాకుండానే శవమై కనిపించింది. బంగారం సబ్స్క్రైబ్ చేసి మీ అక్క పేరేంటో కామెంట్ చేయండి.